अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। శ్రీ విష్ణు సహస్రనామం 21వ శ్లోకం. ఓం మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. ఓం మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపః పద్మనాభః ప్రజాపతిః. అంతరిక్షంలో హంసలా పయనించే ప్రభాకరుడు, ఆ ప్రభాకరుడు ప్రసరింపజేసే ప్రచండ కిరణాలు, ఆ కిరణాలు సాధించే సర్వదమన సామర్థ్యం అన్నీ పరమహంసకు ప్రతిరూపాలు. కాంతి కిరణాలు గోవిందునికి శాంతి నిలయాలు. కిరణాంతరంగంలో చేరిన కరుణాంతరంగం రంగుడు అందరి అంతఃకరణంలో ఆత్మ సంయమాన్ని నెలకొల్పుతాడు. కిరణాలు వెలుగునిస్తాయి, వెలుగు మెలకువనిస్తుంది, మెలకువ తెలివిని వెలయిస్తుంది. ఈ తెలివితో ఈ చెలిమితో ఈ కలిమితో నేల మీద వ్రాలిన పాము కూడా అంతరిక్షంలో, నేల మీద ప్రాకే పాము కూడా అంతరిక్షంలో గరుడపక్షిలా ఎగురుతుంది. గరుత్మంతునిపై ఎక్కి పయనించే పరమాత్ముడే పన్నగ సాయి అయి పవళిస్తాడు. చక్కటి రెక్కలతో చుక్కలకు సమీపంగా ఎగరగల సుపర్ణునిలో ఉన్న ఐశ్వర్యమే ప్రక్కబలంతో పాకులాడే పాముల సామిలో కూడా ఉంది. శ్రీహరి గర్భంలో హిరణ్యం ఉంది. హిరణ్యంలా పరమరమ్యంగా కనిపించే అతని నాభిస్థానం లోక కళ్యాణం చేకూర్చగలదు. ఎంత తీసినా తరగని బంగారం అతని బొడ్డులో కూరుకొని ఉంది. అయితే తపస్సంపన్నులకే ఆ బంగారం కనిపిస్తుంది. రారా తండ్రి అని పిలుచుకున్న దశరథుడు పాలబుగ్గల రారా తండ్రి అని పిలుచుకున్న దశరథుడు, పాలబుగ్గల పసుడు చిక్కిలిని ముద్దిడుకున్న కౌసల్య, మన్ను తిన్న నోటిలో మహామహుని చూసిన యశోద, వీళ్ళందరూ అలాంటి తపస్సంపన్నులే. ఆ ప్రజాపతి గర్భంలో బంగారమే కాదు, పద్మం కూడా ఉంది. బంగారం లాంటి పద్మం పరమాత్మకు నాభిస్థానం, కేంద్రం. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ.